2023 शहीद भगत सिंह వర్ధంతి రోజున ప్రారంభించి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో నిరంతర ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహిస్తున్న ఈ ప్రచార కార్యక్రమంలో ప్రధానంగా ఈ దేశ రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రజలు సమాయత్తం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల మన రాజ్యాంగానికి పెను ప్రమాదం సంభవిస్తూ ఉంది. ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ స్వాతంత్ర పోరాటం అన్నా, స్వాతంత్ర సమరయోధులన్నా, మహాత్మా గాంధీ అన్నా, అంబేద్కర్ అన్నా ఏమాత్రం కూడా వీరికి గౌరవం లేదు. అంబేద్కర్ రచించిన ఈ రాజ్యాంగాన్ని మార్చి మనస్ఫూర్తి ఆధారంగా ఒక రాజ్యాంగాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగా వాళ్ళు సాగు జరుగుతూ ఉన్నారు. రెండవది ఏమంటే ఇవాళ తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి డీలిమిటేషన్ పేరుతో ఉత్తరాది రాష్ట్రాలలో పార్లమెంట్ సీట్లు పెంచుకోవడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. జనాభా ప్రాతిపదిక పైన డీలిమిటేషన్ చేస్తే మనము కుటుంబ నియంత్రణ మన రాష్ట్రంలో మన రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాల్లో అమలు చేశాము కాబట్టి ఇక్కడ జనాభా నియంత్రణలో ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగిపోయింది. వాళ్ళు ప్రభుత్వ స్కీము కుటుంబ నియంత్రణ ఏమాత్రం కూడా ఖాతా చేయలేదు, అమలు చేయలేదు. కాబట్టి ఏమంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో, హిందీ రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి, దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గే అవకాశం ఉంది. దీనిపైన ఇటీవలనే మేము మొన్ననే చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ కూడా జరిగింది. దురదృష్టం ఏమంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీల నాయకులు ఎవరు కూడా హాజరవుతారు. ఈ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా హాజరు కాదు. చాలా బాధాకరం. ఎందుకంటే ఇవాళ సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాలు కూడా కదులుతూ ఉన్నాయి, కేంద్రాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఒక్క మాట కూడా మాట్లాడి భయభక్తులు కలిగిన వారికి తిరిగి పడ్డలందరూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. మీరెవరు మాట్లాడరు. కొన్ని దీనివల్ల రాష్ట్రానికి మేనాని అని చెప్పండి. పవన్ కళ్యాణ్ అటు ఇటు ఏమాత్రం తెలుసుకోకుండా మాట్లాడతాడు. ఆయన గతంలో సనాతనవాదం అని మాట్లాడినాడు. ఇప్పుడేమో నాకు తెలిసినంత వరకు తగ్గవు అంటారు. ఎందుకు తగ్గవయ్యా? జనాభా ప్రాతిపదికపైన సీట్లు కేటాయిస్తే ఆటోమేటిక్గా సీట్లు మనకి రావు. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరిగిపోతాయి. ఇది మామూలు చిన్న పిల్లవానికి కూడా తెలుసు. కాబట్టి ఏమంటే పవన్ కళ్యాణ్ నోరు విప్పాలి. ఆయన అధికారానికి రాకముందు ప్రశ్నించేందుకోసమే పార్టీ పెట్టామన్నారు. నువ్వు అధికారం వచ్చిన తర్వాత ప్రశ్నించడం మానుకున్నావు. మోడీ గారు ఏమంటే దానికి ఇదే అంటావు, వాళ్ళ జెండా మోస్తామంటావు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అవునన్నా కాదన్నా భారతదేశ రాజకీయాల్లో ఒక సీనియర్ నాయకుడు, అన్ని విషయాలు తెలిసిన వాడు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకుండా ఉండడం సమంజసం కాదు, ఆయన స్టేచర్కు తగదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే దీని లిమిటేషన్ పైన స్పందించాలని చెప్పి కూడా చెప్పారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఇప్పుడు అధికారం కూడా లేదు, మీకు పోయేది ఏమీ లేదు, ఇప్పుడైనా మీరు మాట్లాడండి, మాట్లాడి మనకు జరుగుతున్న అన్యాయం పైన నోరు విప్పమని కోరుతారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో అరకొర అమలు చేస్తున్నారు కదా, దానిపైన మీరు స్పందన సార్? ఇవాళ కూటమి ప్రభుత్వము అవిలీవుగాని వాగ్దానాలు చేసి అధికారానికి వచ్చింది. ఇవాళ అధికారానికి వచ్చిన తర్వాత ఖజానా ఖాళీగా ఉందని అంటా ఉన్నారు. ఖజానా ఖాళీగా ఉందనే విషయం మీకు ఏనాడో తెలుసు. ఎందుకంటే రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది, అప్పుల పాలైంది, శ్రీలంక అవుతా ఉందని ప్రచారం చేశారు. మేము కూడా ఆ రోజు చెప్పాము అప్పుల పాలైంది అని. మరి మీరేమో అధికారులు వాగ్దానాలు తీసుకుని అధికారానికి వచ్చారు. పైగా ఇవాళ నాకు చాలా ఆశ్చర్యం ఏమంటే మాది డబుల్ ఇంజన్ సర్కారు, మాకు బ్రహ్మాండంగా ఉంది, రాష్ట్రం అభివృద్ధి చేస్తామని ఒక పక్క రంకెలేస్తాడు. ఆయన కేంద్ర మంత్రి అమిత్ షా వచ్చేమో 3 లక్షల కోట్లు ఇచ్చాము, 7 నెలల్లోనే, 9 నెలలు కాదు, 7 మాసాల కాలంలోనే 3 లక్షల కోట్లు ఇచ్చామని ఆయన చెప్పాడు. మరి 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయం వారు చేస్తే మీరు ఇక్కడ తల్లికి వందనం ఇవ్వలే, రైతులకి అన్నదాత అది ఇవ్వలే 20,000, ఆడవాళ్ళకి బస్సు ఇవ్వలే, ఏమి ఇవ్వలేకపోతా ఉన్నాం. ప్రజానికి డబ్బులు లేవని చెప్తా ఉన్నాం. మరి 3 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పెట్టారు? అమిత్ షా అబద్ధం చెప్పాడా, లేకపోతే మీరు దాచిపెట్టారా? అదైనా చెప్పండి, ఇదైనా చెప్పండి. అమిత్ షా అబద్ధం చెప్పింటే అబద్ధం చెప్పాడని చెప్పాలి.
లేదు ఆయన ఇచ్చిపోయింది ఇచ్చామయ్యా నువ్వు దాచిపెట్టుకున్నాం ఇక రేపటికి ఖర్చు పెడతామని చెప్పాను. తప్పేం లేదు, మేమేం మిమ్మల్ని తప్పు పక్కనే ఉన్నా, ఇవ్వలేదని కూడా మేము అనడం ఉండే. ఇచ్చినాడని ఆయన అంటే అన్నాడు, మీరు ఇద్దరే పక్కనే ఉన్నారు, మీరేం మాట్లాడరు, ఎప్పుడు ఇచ్చినారు సార్ అని మీరు అడగాలి కదా, మీరేమీ అడగలే. కాబట్టి ఏమంటే ఇవాళ అవాస్తవాలు ప్రచారం చేసుకొని డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో డంబాలు కొట్టుకుంటా ముందుకు సాగుతూ ఉన్నారు తప్ప మీరు వాగ్దానాలను అమలు చేయలేకపోతా ఉన్నారు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, తక్షణమే ఇవాళ మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు పూనుకోవాలి. ఇవాళ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రత్యేకించి రైతాంగానికి ఇవ్వాల్సిన ఆ 20,000 రూపాయలు ఇవ్వండి.